హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చేసి మెయిన్స్ పరీక్షల్ని వెంటనే నిర్వహించాలనేసి కోరుతున్నటువంటి న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించలేదండి. కోర్టు కేసులు ఉండడం కారణంగా పరీక్షల్ని నిర్వహించడం లేదనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. ఇక ఈరోజు ఈ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే, కాకినాడలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఉదయం జరిగినటువంటి సమాచారం అండి, పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఇవాళ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించకుండా కోర్టు కేసుల పేరిట కాలయాపన చేస్తోందని ధర్నా చేపట్టారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వెంటనే కోర్టు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. హోంగార్డ్ అభ్యర్థులు పోలీస్ శాఖ రాత పరీక్షలో ఎంపికైన వారికి న్యాయం చేయాలంటూ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో నినాదాలు చేశారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఇక చాలా రోజులుగా మెయిన్స్ పరీక్షల తేదీల కోసం అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈవెంట్స్ ఏమో కంప్లీట్ అయిపోయాయి. ఇక మెయిన్స్ పరీక్షల తేదీలు విడుదల చేస్తే కనుక పరీక్షలకి సన్నద్ధమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పోస్టు వస్తుందో రాదో చూసుకునేసి వేరే ఉద్యోగాలకైనా ప్రయత్నించవచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునేసి ఈ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలి. కోర్టు కేసుల్ని వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నించి తర్వాత ఈ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించాలనేసి అభ్యర్థులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇదండి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.